హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియో చేసిన అవుతుంది. ఓకే గైస్, ఈ వీడియోలో మనం సైకాలజీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ వీడియో అనేది ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు నచ్చిన పాయింట్స్ అండ్ మీరు చేసే మిస్టేక్స్ ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. అండ్ మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో సో ఆ మిస్టేక్ని ప్రతిదీ కూడా మీరు సర్దిద్దుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఆప్షన్ బయింగ్లో చాలా మంది అయితే లాస్ అవుతారు. సో మీ మైండ్ సెట్ అయితే సరిగా ఉండకపోవడంతో ఓకే, మీ మైండ్ సెట్ని ఈ విధంగా ఉంచుకోవాలి, మీ మైండ్ సెట్ని ఈ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఇది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే గైస్, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫియర్ని కంట్రోల్ చేయటం ఎలా. ఓకే, మన ఫియర్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏంటి అనేసి తెలుసుకుందాం. ఓకే, మనకి ఒక చిన్న లాస్ వచ్చిన వెంటనే మనం అయితే ప్యానిక్ అయితే అవ్వకూడదు గైస్. ఓకే, సో ఒక చిన్న లాస్ వచ్చింది అనుకోండి, సో నెక్స్ట్ ట్రేడ్లో కూడా లాస్ వచ్చేస్తుందేమని చెప్పేసి ఆ విధంగా మనం ప్యానిక్ అయితే అవ్వకూడదు అనమాట. ఓకే, అండ్ స్టాప్ లాస్ పెట్టడం అంటే మనకి ఒక రిస్క్ని తీసుకుంటున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ మార్కెట్లో లాస్ తప్పకుండా వస్తుందని చెప్పేసి మనం ఆ లాస్ని యాక్సెప్ట్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. ఓకే, సో ఆ లాస్ని మనం ఒక లెర్నింగ్ కాస్ట్ లాగా మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సో ఇదేదే విధంగా అంటే ఇప్పుడు మనం మన స్ట్రాటజీ ప్రకారం లైక్ మన స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది, సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాకపోతే మార్కెట్ అనేది సడన్ గా రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్ తీసుకుంది. సో మన సో ఇక్కడ ఎంటర్ అవుతాం, ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంటర్ అయ్యామనుకోండి, స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ క్రింద పెట్టుకుంటాం. సో మార్కెట్ అనేది మనం అనుకున్న సైడ్ కిందకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మన స్టాప్ లాస్ తీసుకుంటుంది కదా. సో మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ మెయింటైన్ చేసుకోవాలి, ఈ క్యాండిల్ కిందన మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అంటే మీరు మైండ్ సెట్లో కాదు, ఓకే మీ మైండ్లో పెట్టడం కాదు, సిస్టమ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఎక్కడ మీరు ఏ బ్రోకర్ యూస్ చేస్తే ఆ బ్రోకర్లో సిస్టమ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, సో ఆ చిన్న రిస్క్తో మీరు బయటపడిపోతారు. ఓకే, సో స్టాప్ లాస్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట, అది మీరు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఆ స్టాప్ లాస్ని మీరు ఒక లెర్నింగ్ కాస్ట్లా పెట్టుకోవాలి. మార్కెట్ అనేది అప్ సైడ్ అనుకున్నాం, కాకపోతే మనం ఇక్కడ మిస్టేక్ చేస్తాం, లేదు ఇక్కడ మనకి మార్కెట్ ఎందుకు రివర్స్ అయింది, ఒకవేళ ఓఐ కన్ఫర్మేషన్ లేదనుకుంటా, సో అందుకే మనకి రివర్స్ అయిందని చెప్పేసి ఆ మిస్టేక్కి గాను మనం ఇచ్చే స్టాప్ లాస్ అది మనం ఒక లెర్నింగ్ కాస్ట్ లాగా మనం ట్రీట్ చేయాలన్నమాట. ఓకే గైస్, అండ్ లాస్ పడడం తప్పైతే కాదు. ఓకే, లాస్ రావడం తప్పు కాదు, కానీ ఆ లాస్లో పడిపోయి రికవరీ చేయడం కూడా ఉండాలి మనకి. అంటే ఆ రికవరీ చేయడం సేమ్ డేలో రికవరీ చేయడం కాదు. ఓకే, రికవర్ అయిపోవడం ఒక సేమ్ డేలో అయితే అవ్వదు. ఓకే, నెక్స్ట్ డేలో మనం కవర్ చేసుకునే విధంగా అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఫియర్ని కంట్రోల్ అయితే చేసుకోవాలి. అండ్ గ్రీడ్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, సెకండ్ పాయింట్ వచ్చేసరికి గ్రీడ్ని మనం కంట్రోల్ అయితే ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకుందాం. ఓకే, మనం ఒక ఫస్ట్ 10 పాయింట్స్ అనేది టార్గెట్ ఉంటే, ఓకే 10 పాయింట్స్ అనేది టార్గెట్ ఉందనుకోండి, సో మనం ఏంటి ఒక 20 పాయింట్స్ కోసం ఎస్ఎల్ని ట్రేడ్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్స్ కోసం ఇక్కడ ఎస్ఎల్ ఉండదు. ఓకే, మనం ఎస్ఎల్ పెద్దది అయిపోద్ది, కాకపోతే మీ ఎస్ఎల్ అనేది ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ మీ ఎస్ఎల్ పెట్టేసుకుంటారు మైండ్లో, కానీ ఇక్కడ సిస్టమేటికల్లీ మనకి ఇక్కడ ఉండదు అనమాట. సో ఎస్ఎల్ ట్రేడ్స్ అయితే ఈ విధంగా మనం అయితే చేయకూడదు. ఓకే, ఆల్రెడీ మనకి 1:2 రివార్డ్ వచ్చినప్పుడు మనం గ్రీడ్తో అయితే మనం ఆ ట్రేడ్ని హోల్డ్ చేయకూడదు అనమాట. ఓకే, ఆ ట్రేడ్ని అవాయిడ్ చేసేయాలి. ఓకే, ఆల్రెడీ ఇంకా 1:2 వచ్చేసింది, లైక్ మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాం అనుకోండి, ఓకే ఈ క్యాండిల్ పైన ఎంటర్ అయ్యాం, సో మనం స్టాప్ లాస్ అనేది కింద పెట్టుకున్నాం ఈ లెవెల్ క్రింద. సో స్టాప్ లాస్ ఎంత ఉంటే అంత మనం 1:2 అయితే తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఈ విధంగా సో 1:2 వచ్చేసిందా, సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. లేదు ఇంకా మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి మనం గ్రేడ్తో అయితే ఉండకూడదు, హోల్డ్ చేయకూడదు. హోల్డ్ చేసామంటే మనకు వచ్చిన 1:2 రివార్డ్ కూడా వెళ్ళిపోద్ది అనమాట, లాస్లోకి వెళ్ళిపోద్ది. సో ఆ విధంగా మనం హోల్డ్ అయితే చేయకూడదు, అవాయిడ్ చేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యాండిల్లో ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే మనం చేయకూడదు అనమాట. ఓకే, సో అవాయిడ్ చేసేయాలి. అండ్ మన ప్రాఫిట్ బుకింగ్లో కూడా డిసిప్లైన్ అయితే ఉండాలి గైస్. ఓకే, సో మనం ప్రాఫిట్ బుక్ చేసేటప్పుడు కూడా డిసిప్లైన్గా అయితే ఉండాలి. అండ్ ప్రాఫిట్ లాక్ చేయడం కూడా ఒక సక్సెస్ పార్ట్ అనమాట. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ని లాక్ చేయడం కూడా ఒక సక్సెస్ పార్ట్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్ ఎలా అవాయిడ్ చేయాలి. ఓకే, మనకి ఓవర్ థింకింగ్ ఎలా అవాయిడ్ చేయాలనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే చార్ట్ అనేది చూస్తేనే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, చార్ట్ ఏంటి అంటే మనం చూస్తూనే ఈ చార్ట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుందని మనకు తెలుసు, కానీ మనం చార్ట్ చూస్తూ ఆ ఎంట్రీ అనేది మిస్ అయిపోతాం కంపల్సరీ. ఆ మిస్ చేసుకోవడం కామన్ మిస్టేక్ అయిపోతుంది, కానీ మనం ఏంటి అంటే కాన్ఫిడెంట్తో ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, మన స్ట్రాటజీ ప్రకారంగా అండ్ ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ మన మార్కెట్లో చూసుకొని, ఓకే మార్కెట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అని మనం చెక్ చేసుకున్న తర్వాత విత్ ఓఐ కన్ఫర్మేషన్ తీసుకున్నాక అది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా, లేదా ఇది అప్ ట్రెండ్లో ఉందా మార్కెట్ అనేది, సో హయ్యర్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని
మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందని చెక్ చేసుకొని ఎక్కువ ఎంట్రీస్ డౌన్ ట్రెండ్లో ఉంటే పీ సైడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. లేదు అనుకోండి అప్ సైడ్ ఉందనుకోండి మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ అంటే అప్ ట్రెండ్ అనుకోండి, సిఈ సైడ్ సిఈ కాల్స్ అంటే కాల్ ఆప్షన్ బై చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, చార్ట్ చూస్తేనే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే అయిపోయి సో ఎంట్రీస్ అయితే మిస్ చేసుకుంటాం. కానీ ఆ ఎంట్రీస్ని ఏంటి అంటే కాన్ఫిడెంట్తో మనం ఎంటర్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. ఓకే, కాన్ఫిడెంట్తో ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ డబుల్ మైండ్ ట్రేడ్స్ అయితే తీసుకోకూడదు అనమాట. చార్ట్ ఒకలాగా చూపిస్తే మీ మైండ్ ఒకటి చూపిస్తుంది. సో ఆ విధంగా మీరు తీసుకోకూడదు. ఓకే, మార్కెట్లో ఏంటి అంటే క్లారిటీ ఈజ్ పవర్ అనమాట. ఓకే గైస్, సో డౌట్ ఉంటే అసలు ట్రేడే చేయకూడదు. డౌట్ ఉన్నప్పుడు అసలు ఎంటర్ అయితే అవ్వకూడదు ట్రేడ్లో. ఓకే, మార్కెట్లో క్లారిటీ ఈజ్ పవర్ అనమాట. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకు చూసుకుంటే పేషెన్స్ ఎలా మెయింటైన్ చేయడం. ఓకే, పేషెన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది మనం తెలుసుకుందాం. ఓకే, మనకి ఏంటి అంటే సిగ్నల్ రాలేదనుకోండి వెయిట్ చేయండి. ఓకే, సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంటే మన స్ట్రాటజీ ప్రకారంగా సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, అంతేగాని ఫోర్స్గా అయితే ట్రేడ్ అయితే చేయకూడదు. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ డైలీ ట్రేడ్ కంపల్సరీ అని చెప్పేసి ట్రేడ్ లేకముందే మనం లాస్ రికవరీ కోసం అని చెప్పేసి ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోకూడదు. ఓకే గైస్, సో ఏంటి గైస్ మీకు అర్థమైంది కదా. ట్రేడ్ లేకముందే మనం అక్కడ ట్రేడ్ రికవర్ చేసుకోవడం, ఐ మీన్ లాస్ రికవర్ చేసుకోవడం కోసం మనం ట్రేడ్ లేకపోయినా సరే డైలీ ట్రేడ్ చేయాలని చెప్పేసి కంపల్సరీ. సో అక్కడ ట్రేడ్ లేకపోయినా ట్రేడ్ అయితే చేయకూడదు. ఓకే, నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ట్రేడ్ అనమాట. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అవాయిడ్ చేయాలి. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అవాయిడ్ చేయడం ఎలా. ఓకే, సో మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అవాయిడ్ చేయాలంటే సపోజ్ ఇక్కడ చూడండి ఒక 2-3 ట్రేడ్స్ అనేది సక్సెస్ అయినాయి అనుకోండి మార్కెట్లో. ఓకే, చాలామంది ఏంటి అంటే సో నాలాగా లైక్ నేనంతా పర్ఫెక్ట్ అని అయితే నేను చెప్పను, బట్ ఏంటి అంటే ఓకే గైస్ 2-3 ట్రేడ్స్ సక్సెస్ అయిన వెంటనే మనకి ఏంటి అంటే మార్కెట్లో మనంత తోపు లేడని చెప్పేసి చాలామంది అనుకుంటాం, ఈవెన్ నేను అనుకునేది. ఓకే, కానీ ఒక 2-3 ట్రేడ్స్ చేసిన తర్వాత సిస్టమ్ ఎంతమంది ఆఫ్ చేస్తారు. ఓకే, చాలామంది ఏంటంటే 10 ట్రేడ్స్ పైన తీసేసుకుంటారు, ఈవెన్ 20, 30, 50. సో ఈ విధంగా పిచ్చిగా ట్రేడింగ్ అయితే చేసేస్తారనమాట. మెంటలీ చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంటారనమాట వాళ్ళు అనేది. ఓకే, వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉండదు. ఓకే, ఈ విధంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం, అక్కడ ట్రేడ్ లేకపోయినా ట్రేడ్ తీసేసుకోవడం, సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. అండ్ ఏంటి అంటే మార్కెట్ని మనం అండర్ ఎస్టిమేట్ అయితే చేయడం చాలా డేంజర్ అనమాట. ఓకే, అండర్ ఎస్టిమేట్ చేయడం చాలా డేంజర్ అనమాట. ఓకే, మార్కెట్ని ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ అయితే చేయాలి. ఓకే, మార్కెట్ ఏ విధంగా ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు చెప్పలేడు. ఓకే, మార్కెట్ ఆ టైంకి ఏ విధంగా ఉంటుంది అనేది సో ఓవరాల్గా అన్ని కన్ఫర్మ్ చేసుకుంటేనే మనం మన స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. ఓకే, 99% వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ మైండ్ సెట్ సరిగా లేకుండా ఓకే, సో మీ ట్రేడ్ చేసే ప్లానింగ్ సరిగా లేకుండా మీరు ఆ విధంగా ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్తో మీకు నచ్చినట్టు మీరు చేసేస్తానంటే ఈ విధంగా 50 ట్రేడ్స్ 60 ట్రేడ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే, మీరు అది పిచ్చి ట్రేడింగ్, మెంటలీ చాలా డిస్టర్బ్ అయి ఉన్నారని చెప్పేసి మీరైతే అర్థం చేసుకోండి. ఓకే, మార్కెట్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. సో ఓకే గైస్, మీకు అప్పుడు మార్కెట్ అనేది మీకు డబ్బులు అయితే ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గైస్ ప్లాన్తో ట్రేడింగ్ ఎలా చేయాలి. ఓకే, ప్లాన్తో ట్రేడ్ చేయడం ఎలా. సో మనకి ఒక ఎస్ఎల్ అండ్ టార్గెట్ ఎంట్రీ ఎగ్జిట్ ఫిక్స్ అయిపోయి మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ఎంట్రీ అయితే అవ్వాలి. ఓకే, మనం ఎస్ఎల్ కానీ టార్గెట్ కానీ ఎంట్రీ కానీ అది ఫస్ట్ మనం ప్లాన్తో అయితే చేసిన తర్వాత మాత్రమే మనం అది ఎంటర్. అంతేగాని మనం ట్రేడ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం, లేదంటే ఇక్కడ మన టార్గెట్ సో ఈ విధంగా ఉండకూడదు అనమాట. ఫస్ట్ మనం ట్రేడ్ చేసుకునే ముందే మన ఎస్ఎల్ కానీ టార్గెట్ కానీ ఎంట్రీ కానీ ప్రతిదీ ఫిక్స్ చేసుకుని మాత్రమే ట్రేడ్లు అయితే ఎంటర్ అవ్వాలి. ఓకే, ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత మన ఎస్ఎల్ కానీ టార్గెట్ కానీ చేంజ్ చేయడం అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఆ ట్రేడ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఓకే మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయిపోండి. ఓకే, ప్లాన్ ద ట్రేడ్ ద ప్లాన్ గైస్. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ప్లాన్తో అయితే మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే, మెంటల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, మెంటల్ బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి సో చూసుకుందాం. ఓకే, సో పర్సనల్ ఎమోషన్స్ లైక్ యాంగర్ స్ట్రెస్ సాడ్నెస్తో మనం ట్రేడ్ అయితే చేయకూడదు. ఓకే, మైండ్ అనేది ఫ్రెష్గా అండ్ అలర్ట్గా ఉండాలి మనం ట్రేడ్ చేసేటప్పుడు. ఓకే, సో దానికోసం ఏంటి అంటే డైలీ మార్నింగ్ ఒక 5 minutes అనేది డీప్ బ్రీత్ మెడిటేషన్ అయితే చేయండి. సో దీనివల్ల మీకు సో చాలా రిలీఫ్ ఉంటుంది. ఈవెన్ మీకు మైండ్లో ఏది ఉన్నా కానీ అది ఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అంత ఫ్రెష్ మైండెడ్తోనే మీరు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయండి. సో అప్పుడు మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా మీరైతే మారుతారు. ఓకే గైస్, సో మార్నింగ్ టైంలో
ఒక 5 మినిట్స్ అయినా 5 మినిట్స్ టైం అనేది మీకు మెడిటేషన్ కానీ మీరు యోగా కానీ సో ఈ విధంగా చేసుకోండి. లైక్ డీప్ బ్రీత్ మెడిటేషన్ చేస్తే కనుక అది మీరు 1 వీక్ అయితే ట్రై చేసి చూడండి. సో కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేవడమే ఒక 5 మినిట్స్ అనేది డీప్ బ్రీత్ మెడిటేషన్ చేయండి. సో అది మీకు మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ప్రతిసారి ఏంటి అంటే మీ పర్సనల్ ఎమోషన్స్ లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏదైనా బాధ ఉన్నా, ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ అయినా, సో ఏదైనా కూడా సో వాటన్నిటిని మైండ్లో పెట్టుకుని మీరు ట్రేడ్ అయితే స్టార్ట్ చేయకూడదు. మీ మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్ అండ్ అలర్ట్గా అయితే ఉండాలి ట్రేడింగ్ చేసేటప్పుడు. ఓకే గైస్, సో ఆప్షన్ బయింగ్లో ఇన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడు మాత్రమే ఒక మంచి ట్రేడర్గా అయితే ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ మైండ్ సెట్. ఓకే, సో ఈ క్యాపిటల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఏంటి అనేసి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అండి గైస్, మన క్యాపిటల్ని సో మన డబ్బులు నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన డబ్బులు ఉంటేనే కదా మనం ట్రేడ్ అయితే చేయగలం. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ప్రాఫిట్స్ వచ్చినా కూడా వేస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకి రిస్క్ మేనేజ్మెంట్ లేకున్నా సరే మనకి ప్రాఫిట్స్ వచ్చినా కానీ వేస్ట్ అయిపోతాయి. ఓకే, మన క్యాపిటల్ని కాపాడుకుంటున్నప్పుడే కదా మనకి నెక్స్ట్ ట్రేడ్ అనేది చేయగలం. ఓకే, సో ఎప్పుడు కూడా మన రిస్క్ మేనేజ్మెంట్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గైస్, ఓకే మీరు ఏంటి అంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. లైక్ జనరల్ మెయింటైన్ చేసుకోండి. సో బుక్ మెయింటైన్ చేసుకున్నట్లయితే సో ఈ బుక్ ఏంటి అంటే మీరు డైలీ ఒక ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ట్రేడ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, ఓకే సో ఫెయిల్ అయినా ఏ విధంగా ఫెయిల్ అయింది, నేను ఇక్కడ ఏది మిస్టేక్ చేశాను, సో ప్రతిదీ మీ హ్యాండ్తో మీరు బుక్లో రాసినట్లయితే ఓకే సో అది మైండ్కి వెళ్తుంది అనమాట. చెయ్యి నుంచి మైండ్కి వెళ్తుంది. సో మీరు రాసింది ప్రతి మిస్టేక్ కూడా మీకు గుర్తుంటుంది. అంటే నెక్స్ట్ టైం మీరు చేయడం ఆ మిస్టేక్ అనేది చేయరు. ఓకే, సో ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా రాసి పెట్టుకోండి. సో ఆ విధంగా మీరు రాసి పెట్టుకున్నట్లయితే మీ మిస్టేక్స్, ఎమోషన్స్ ప్రతిదీ కూడా మీరు మెయింటైన్ అయితే చేసుకోండి, బుక్లో అయితే రాసుకోండి. ఓకే, డైలీ ఏంటి అంటే రివ్యూ చేయండి, మీ ట్రేడ్స్ని రివ్యూ చేయండి. ఓకే, డైలీ మీ ట్రేడ్స్ని రివ్యూ చేయడం వల్ల సో మీకు ఏ విధంగా చేశారు అని ట్రేడ్ ఏ విధంగా చేశారు, సో ఎందుకు లాస్ వచ్చింది అని చెప్పేసి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ప్రతిదీ రీజన్ అయితే చేసుకోండి. ఓకే, రీజన్ అయితే చూసుకుని డైలీ రివ్యూ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ టెస్టింగ్ అయితే చేయండి. ఓకే, ఇది బ్యాక్ టెస్టింగ్ చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే గైస్, మీరు కాన్ఫిడెన్స్గా మీ స్ట్రాటజీ అనేది కాన్ఫిడెంట్గా బిల్డ్ అవుతుంది. సో దానికోసం మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. ఓకే, సో ఇది గైస్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలంటే మీరు కంపల్సరీ ఈ మనకి ఇవి ఉన్నాయి కదా 8 పాయింట్స్ కూడా మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. ఓకే, సో వీటిలో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్స్ని మీరు ఒక బుక్ రూపంలో రాసుకున్నారనుకోండి, మీ మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి అనమాట. ఓకే, కంప్యూటర్లో మనం ఫీడ్ చేసుకున్న అంత ఉండదు, ఈవెన్ మీరు ఎక్సెల్ షీట్లో మీరు ఫీడ్ చేసుకున్న అంత ఉండదు. కానీ మీరు బుక్లో మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి అండ్ మీ సక్సెస్ కూడా మీకు అర్థమవుతుంది, మీ ఫెయిలియర్ కూడా మీకు అర్థమవుతుంది. సో మీరు ఆ బుక్ అయితే రాసుకోండి. మీరు ట్రేడ్లో లాస్ వచ్చారా, సక్సెస్ వచ్చారా, సో మిస్టేక్స్ చేస్తున్నారా ఏంటని చెప్పేసి ప్రతిదీ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు మెంటల్లీ అండ్ మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెష్ మైండ్తో మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఎవ్రీ డే. ఓకే, ఫస్ట్ వచ్చిన లాస్ని, ఒకే రోజు వచ్చిన లాస్ని మాత్రం ఒక రోజులో ఇంత లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ని మీరు ఒకే రోజులో రికవర్ చేయాలని చెప్పేసి మీరు ఓవర్ ట్రేడింగ్ చేసేసి, రివెంజ్ ట్రేడింగ్ చేసేసి మీరు మెంటల్లీ మీరు డేంజరస్ మైండ్ సెట్ని అయితే తెచ్చుకోకండి. ఓకే, సో డైలీ ఒక 2-3 ట్రేడ్స్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అవి కూడా ఆ 3 ట్రేడ్స్ కూడా ప్రాపర్గా మీ స్ట్రాటజీ ప్రకారం, లైక్ ఫస్ట్ మీ మైండ్ సెట్ బాగుందనుకోండి, తర్వాత మీ టెక్నికల్స్ వర్క్ అవుతాయి, నెక్స్ట్ మీ స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మీ మైండ్ సెట్ అనేది మీ కంట్రోల్లో ఉంచుకోండి. సో మైండ్ సెట్కి కానీ మీకు కావాల్సిన చాలా పాయింట్స్ యూజ్ఫుల్ పాయింట్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చెప్పిన మిస్టేక్స్లో ఓకే మీరు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారా, లేకపోతే గ్రీడ్తో ఎక్కువ ఉంటారా, సో లేకపోతే ఫేర్తో ఎక్కువ ఉంటారా, సో ప్రతిదీ కూడా మీరు కామెంట్ చేయండి. పేషెన్సీ ఉండదా, సో మీరు ఎంత లాస్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే గైస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.